నేను గనక వ్రతం జరిపించడం అనవసరం అని చెప్పుంటే మీరు పెళ్లి చేసుకున్నారు అన్నది అబద్ధమని సునందకి క్లారిఫై అయిపోయుండేది. అదే నిజమే. అవును, ఆవిడికి మా పెళ్ళే ఇష్టం లేదు కదా, మరి వ్రతం జరిపించడానికి ఎందుకు ఉత్సాహం చూపిస్తుంది? మీ పెళ్లి నిజమైతే వ్రతంలో కూర్చుంటారు, అబద్ధమైతే అడ్డుపడతారు అన్నదే తన ప్లాన్. శ్యామ్ కుదరదు అని చెప్పగానే సునంద వదిలేస్తుంది అనుకుంటున్నావా? మీ నుంచి నిజం రాబట్టడానికి ఏదో ఒక అస్త్రం సంధిస్తుంది. అమ్మా, ఏమైంది ఖుషి? వ్రతం చేయడానికి డాడీని నువ్వే ఎలాగైనా ఒప్పించాలమ్మా. మీ డాడీకి ఆఫీస్ పనులున్నాయని చెప్పారు కదమ్మా, అవన్నీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుని ఉంటారు. ఉన్న పళంగా ఆ పనులు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది చెప్పు? కుదరకపోతే పోనీ, కానీ వ్రతం జరగడం ఇంపార్టెంట్ అమ్మా. లేకపోతే నీకు డాడీకి చాలా డేంజర్. నాకు చాలా భయంగా ఉందమ్మా. డాడీని ఒప్పించమ్మా నా కోసం, ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా, డాడీని ఒప్పించమ్మా. రా అమ్మా. ఆ, ఖుషి